గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బిగ్ రిలీఫ్ లభించింది. 2022లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. ఈ వ్యాఖ్యలు చేసినందుకు రాజా సింగ్ పై నమోదైన కేసును కొట్టేస్తూ హైదరాబాద్ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పింది. రెండు వైపులా వాదనలు సమర్పించిన సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రజా ప్రతినిధుల కోర్టు రాజా సింగ్ పై నమోదైన కేసులు, ఆయనపై మోపిన ఆరోపణలు సరైనవి కావని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఈ వివాదాస్పద కేసులో రాజా సింగ్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ తుది తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే స్టాండప్ కమెడియన్ మునవర్ ఫారూఖీ హైదరాబాద్లో షో 2022 ఆగస్టు నెలలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. అయితే మునవర్ ఫారూఖీ నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రాజా సింగ్ ఆ షోను నిరసిస్తూ యూట్యూబ్ ద్వారా ఒక వీడియోను రిలీజ్ చేశారు. రాజా సింగ్ విడుదల చేసిన వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే రాజా సింగ్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్స్లో చాలా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 153A, AB, 295A, 504, 505(2), 506 కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత 2022 ఆగస్టు 23వ తేదీన మంగళహాట్ పోలీసులు రాజా సింగ్ ను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే రాజా సింగ్ ను అరెస్ట్ చేసే ప్రక్రియలో పోలీసులు సరైన రూల్స్ పాటించలేదని పేర్కొన్న స్థానిక కోర్టు రాజా సింగ్ ను రిమాండ్ కు తరలించేందుకు తిరస్కరించింది. ఈ క్రమంలోనే రాజా సింగ్ ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల కస్టడీ నుంచి రాజా సింగ్ విడుదలైన తర్వాత హైదరాబాద్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగిస్తున్నారనే కారణంతో అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు 2022 ఆగస్టు 25వ తేదీన మంగళహాట్ పోలీసులు రాజా సింగ్ పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే రాజా సింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు. ఆ తర్వాత రాజా సింగ్ 77 రోజుల పాటు జైల్లోనే ఉన్న తర్వాత బెయిల్ పై బయటకొచ్చారు. తాజాగా ఆ కేసులోనే రాజా సింగ్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన విచారణ సుదీర్ఘంగా ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో సాగింది. ఇరుపక్షాల లాయర్స్ తమ వాదనలను బలంగా వినిపించారు. చివరికి పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు రాజా సింగ్ పై మోపిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. పోలీసులు నిరూపించడంలో విఫలమవ్వడంతో ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ మంగళవారం తుది తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో రాజా సింగ్ అనుచరులు, బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో నమోదైన కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆయనపై నమోదైన కేసును కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా అప్పటి అధికార పార్టీ అయిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఓటర్లకి ఒక్కో ఓటుకు 25,000 వరకు డబ్బులు పంపిణీ చేస్తోందని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం రేపింది. అయితే ఓటర్లకు 5,000 అందించి మిగిలిన మొత్తాన్ని పార్టీ కార్యకర్తలు పంచుకుంటున్నారని కూడా ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. ఈ ఆరోపణల నేపథ్యంలో హుజూరాబాద్ పోలీసులు బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 188, 171C, 505(2)తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 123 కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చింది. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు ఆరోపణలను బలపరిచే తగిన సాక్ష్యాధారాలు లేవని అభిప్రాయం వ్యక్తం చేసింది.
దీంతో బండి సంజయ్పై నమోదైన కేసును పూర్తిగా కొట్టివేస్తూ తాజా తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలోనే తీర్పుతో హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా నమోదైన ఈ కేసులో బండి సంజయ్కి పూర్తి ఉపశమనం లభించినట్లుగా అయింది. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై బండి సంజయ్ చేసిన ఆ వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఈ కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో అప్పటి నుంచి విచారణ సాగుతోంది. రెండు వైపులా వాదనలు విన్న జడ్జ్ బండి సంజయ్పై చేసిన ఆరోపణలకు సంబంధించి పోలీసులు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. సరైన సాక్ష్యాధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ఈ కేసును కొట్టివేస్తున్నట్లుగా కోర్టు తేల్చి చెప్పింది.